వెల్కమ్ బ్యాక్. ప్రకృతి వైపరీత్యాలు విరుచుకుపడినప్పుడల్లా మనిషికి తాను చేస్తున్న పాపాలు గుర్తుకొస్తాయి. ప్రకృతి వ్యతిరేకపు చర్యలు బయటపడతాయి. అంతవరకు పాలకులు రూపొందించిన విధానాల్లోని వైఫల్యాలు ఎవరికీ కనిపించవు. అయితే వాటిని గుర్తించి సరిచేసుకుంటే మంచిదే. కానీ వాతావరణ మార్పులపై తోసివేసి బయటపడే మనుషులున్నప్పుడే వినాశనం తప్పదు. ఇది ఏ ఒక్క దేశంలోనూ జరగడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎవరికి తోచిన విధంగా వారు వ్యవహరిస్తున్నారు. ఎంత దండుకోవాలో అంత దండుకుంటున్నారు. అందుకే చిన్న తుఫానైనా పెద్ద నష్టానికి కారణమవుతుంది. నిజానికి మొన్న వచ్చింది చిన్న తుఫానేమి కాదు. అది చాలా పెద్ద స్థాయిలో తీరంపై దాడికి దిగింది. ముందుగా ఉపగ్రహాల ద్వారా గుర్తించిన అధికారులు దానిని తీవ్ర తుఫానుగా పరిగణించి హెచ్చరించారు. ఈ మహమ్మారి తుఫాన్ 4 రోజుల పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను వణికించింది. దాని ధాటికి చెన్నై నుంచి తమిళ తీర ప్రాంతాలలో మొదలుపెట్టి దక్షిణాంధ్ర జిల్లాలన్నీ తడిసి ముద్దయ్యాయి. కోస్తా జిల్లాలు సైతం వర్షాలతో సతమతమయ్యాయి. తీవ్ర స్థాయిలో పంటలు దెబ్బతిన్నాయి. చెన్నైలో గత 47 ఏళ్లలో ఎప్పుడు చూడనంత స్థాయిలో భారీ వర్షం కురిసింది. నగరమంతా వరద నీటితో తేలియాడింది. వివిధ ఘటనల్లో మొత్తం 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంతవరకు 2015 నాటి కుంభవృష్టి ఇక్కడికి సంబంధించిన రికార్డు. కానీ ఆ రికార్డును మిచాంగ్ తుఫాన్ బద్దలు కొట్టింది. ఏడాది చిన్న పెద్ద స్థాయిలో మన దేశం 6 తుఫాన్లను, వాటి దుష్పరిణామాలను చవిచూసింది. మొన్న జూన్లో గుజరాత్, మహారాష్ట్రలో బీపర్జాయ్ తుఫాన్ సృష్టించిన కల్లోలం అంతా ఇంత కాదు. ఆకాశాన్నంటే భవంతులతో, రోడ్లపై నిరంతరం రివ్వుమంటూ దూసుకుపోయే వాహనాలతో, అరచేతిలో ఇమిడే సెల్ ఫోన్తో, దేన్నైనా క్షణాల్లో పొందగల వెసులుబాటు లాంటి సౌకర్యాలతో అత్యద్భుతంగా ఎదిగిన నగరాలు, పట్టణాలు చినుకు పడితే చిత్తడిగా మారుతూ నరకాన్ని తలపిస్తున్నాయి. అటువంటిది కనివిని ఎరగని రికార్డు స్థాయి కుంభవృష్టి పడితే ఇక చెప్పేదేముంది? కేవలం ఆది సోమవారాల్లో రాత్రింబవళ్లు కురిసిన వర్షపాతం ఏకంగా 35 సెంటీమీటర్లంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. శివార్లలో ఉన్న చెరువులు, రిజర్వాయర్లు, అడయార్, కువాం నదులు, బకింగ్హామ్ కాల్వ పూర్తిగా నిండి వరద జలాలు చెన్నై నగరాన్ని ముంచెత్తాయి. ఫలితంగా అన్ని హైవేలు, సబ్వేలు మూతబడక తప్పలేదు. వందలాది వాహనాలు కొట్టుకుపోయాయి. ప్రముఖుల నివాసముండే పోయెస్ గార్డెన్ రోడ్డు 7 అడుగుల మేర కుంగిపోయి అందులో ట్రాన్స్ఫార్మర్లు, వాహనాలు కూరుకుపోయాయంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. వాతావరణ విభాగం చెబుతున్న ప్రకారం మిచాంగ్ గత తుఫాన్లను పూర్తిగా భిన్నమైనదిగానే చెబుతున్నారు. సాధారణంగా తీరానికి సుదూరంగా తుఫాను తిరగాడుతుంది. కానీ ఈసారి తీరానికి 90 కిలోమీటర్ల దూరంలోనే మిచాంగ్ లంఘరిస్తుంది. పైగా అది చాలా నెమ్మదిగా, అంటే గంటకు 5 నుంచి 7 కిలోమీటర్ల మధ్య వేగంతో కదిలింది. తుఫాను వేగం సాధారణంగా గంటకు 10 నుంచి 18 కిలోమీటర్ల వేగంతో కదులుతుంది. తీరానికి దగ్గరగా ఉండి మందకొడిగా కదలటం వల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో విడవకుండా భారీ వర్షాలు కురిశాయి. 2015లో చెంబరామబకం సరస్సు, పుండి రిజర్వాయర్ల నుంచి ఒక్కసారి భారీ ఎత్తున నీటిని విడుదల చేసిన పర్యవసనంగా చెన్నై నీట మునిగింది. ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకుని ఒక క్రమ పద్ధతిలో నీరు వదిలిన మిచాంగ్ తీవ్రత కారణంగా ఇంచుమించు అప్పటి పరిస్థితి ఏర్పడింది. తీరానికి అవతల ఉండాల్సిన సముద్రం నగరబాట పట్టిందా అన్నంతగా వరద పోటెత్తింది. అయితే ఇలా సముద్రం ముందుకు రావడం అన్నది ప్రభుత్వాలు, అక్రమార్కులు సంయుక్తంగా చేసిన సంయకృత అపరాధాలే అవడం విచారకం. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ భూములు కబ్జా చేసేయడం, చెరువులు, కుంటలను కూడా వదలకుండా రియల్ ఎస్టేట్ మయం చేయడంతో కురిసిన నీరు బయటకు వెళ్లడానికి దారి లేకుండా పోతుంది. ఇక్కడ ప్రభుత్వం చేసిన తప్పేమిటన్న విషయానికొస్తే అది బయటకు కనిపించిన విధంగా ఉంటుంది. అదెలా అంటే, నగరాలలో అభివృద్ధి పేరు మీద అన్నింటినీ ఒకే చోట కేంద్రీకరిస్తుండడం మనం చూస్తుంటాం. అన్ని కార్యాలయాలు ఒకే చోట ఉంటే వృత్తి ఉద్యోగాల కోసం, చిన్న చితక వ్యాపారాల కోసం దూర తీరాల నుంచి సైతం జనం అక్కడికి చేరుకుంటారు. జనాభా అపరిమితంగా పెరుగుతుంది. నగరీకరణ, పట్టణీకరణ జరుగుతున్నప్పుడు ఆ వంకన భూబకాసురులు ప్రవేశిస్తారు. సరస్సులు, చెరువులు మాయమవుతాయి. కాలువలు కుంచుకుపోతాయి. పచ్చటి చెట్లు నేల కొరుగుతాయి. ఎటు చూసినా కాంక్రీట్,
కీకరణ్యాలే విస్తరిస్తుంటాయి. ఇలా మన దేశంలోనే కాదు, వేరే దేశాల్లోనూ ఇదే జరుగుతుంది. అయితే కొన్ని దేశాల్లో ఈ విషయంలో కాస్త ముందే మేల్కొని రాబోయే ప్రమాదాన్ని గుర్తించారు. దాంతో వారు అభివృద్ధి వికేంద్రీకరణ వైపు కదిలారు. మన దేశంలో అలా జరగలేదు. ప్రకృతి విలయాలు కళ్ల ముందే కనబడుతున్నా ఆ అంశంపై పాలకులు దృష్టి సారించలేదు. వికేంద్రీకరణతో పాటు విపత్తులు ముంచుకొచ్చినప్పుడు తలెత్తగల సమస్యలను ముందే గుర్తించడంలో మన వాళ్ళు విఫలమయ్యారు. నిజానికి వీటిని ముందే గుర్తిస్తే అందుకు తగ్గట్టు మౌలిక సదుపాయాలు ఏర్పరచడంతో ఇబ్బందులు తొలగిపోతాయి. కానీ అలా జరగలేదు. అందుకే మొన్నటి తుఫాన్ సృష్టించిన బీభత్సానికి చెన్నై మహానగరం అల్లకల్లోలంగా మారింది. రోడ్లు నదులను తలపించాయి. 4 రోజులు గడిచినా నీరు బయటకు ప్రవహించే దారి లేక నగరంలో నిలిచిపోయింది. మోటార్లతో తోడినా నీరు నిలిచే ఉండిపోయింది. దేశంలోని పలు ప్రాంతాలలో పలు నగరాలలో పరిస్థితి దాదాపు ఇలాగే ఉంది. ప్రస్తుతం వాతావరణ మార్పులతో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. వాటిని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై COP28 లాంటి సమావేశాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం నిజంగానే ప్రపంచవ్యాప్తంగా వాతావరణ స్థితిగతులు గతంలో మాదిరిగా లేవు. హీట్ వేవ్లు, మెరుపు వరదలు, మంచుకొండలు కరగడం లాంటివి జరుగుతున్నాయి. కార్బన్ ఉద్గారాలు అపరిమితంగా పెరిగిన పర్యవసనంగా భూగోళం వేడెక్కడం సర్వసాధారణమైపోయింది. ఆ వేడిమిలో 90% సముద్రాలకే పోవడం వల్ల వాటి జలాలు వేడెక్కుతున్నాయి. తుఫాన్లకు అదే ప్రధాన వనరుగా చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఈ పరిస్థితుల్లో స్థానిక ప్రభుత్వాలు నగరీకరణ, పట్టణీకరణలపై సీరియస్గా పునరాలోచించాలి. ఇప్పటికే ఉన్న నగరాలు, పట్టణాల్లో ప్రస్తుత స్థితిని మెరుగుపరచడానికి అనుసరించాల్సిన విధానాలకు రూపకల్పన చేయడం జరగాలి. ప్యారిస్ ఒడంబడికకు అనుగుణంగా అహ్మదాబాద్లోని అర్బన్ మేనేజ్మెంట్ సెంటర్ ఈ విధానాలకు తుది రూపం ఇచ్చింది. తమిళనాడు సర్కారు దాని ఆధారంగా చెన్నైకు మొన్న జూన్లో సవివరమైన ప్రణాళికలను రూపొందించింది. 2050 కల్లా ఆ నగరాన్ని కర్బన ఉద్గారాలను బారి నుంచి రక్షించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఒక విధానాన్ని ప్రకటించింది. నీటి కొరత నివారణ, పునరుత్పాదక ఇంధన వనరుల పెంపు, విద్యుత్తో నడిచే బస్సులు 100% ఉండేలా చూడడం, నగరంలో హరితవనాల్ని 35% విస్తరించడం, పకడ్బందీ పారిశుద్ధ్యం, చెన్నై వరద ముంపు బారిన పడకుండా అవసరమైన చర్యలు తీసుకోవడం. అందులో కొన్ని నగర విస్తరణకు, కాలనీల నిర్మాణానికి విచ్చలవిడిగా అనుమతులియ్యటం, విరమించుకుంటే డ్రైనేజ్ వ్యవస్థల పునర్వ్యవస్థీకరణకు చర్యలు తీసుకుంటే ప్రతి నగరము మెరుగవుతుంది. మిచాంగ్ వంటి తీవ్ర తుఫాను వల్ల జరిగే నష్టం కనిష్ట స్థాయికి పరిమితమవుతుంది. పాలకులు ఈ దిశగా ఆలోచించాలి. ఏదేమైనా మిచాంగ్ తుఫాన్ మనకు నేర్పిన గుణపాఠం పెద్దదే. మరి పాలకులు దానిని ఎలా స్వీకరిస్తారు, ఎలా స్పందిస్తారన్నది చూడాల్సి ఉంది. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇన్ డెప్త్ లో మరో అంశాన్ని చూద్దాం. స్టే విత్ us.